అంజలి టీవీ. గత ఎపిసోడ్లో జలుబుతో బాధపడుతున్న శకుంతలకి నాటు వైద్యం పేరుతో అంజలి మిరపకాయల ఆవిరి పట్టింది. నడుము పట్టేసిందని చెప్పి ఆమె వీపు మీద ఎక్కి తొక్కింది. ఫైనల్ గా పచ్చిగుడ్డు వెల్లుల్లి కలిపిన భయంకరమైన కాషాయం తాగించటంతో శకుంతల వాంతులు చేసుకుంటూ బాత్రూంకి పరిగెత్తింది. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం 11 గంటల సమయంలో నిన్న అంజలి చేసిన నాటు వైద్యం దెబ్బకి శకుంతలకి జలుబు నొప్పులు ఎగిరిపోయాయి. కానీ పచ్చిగుడ్డు కాషాయం వాసన మాత్రం ఆమె గొంతులో ఇంకా అలాగే ఉంది. ఈరోజు శకుంతలకు సంబంధించిన కిట్టి పార్టీ మెంబర్స్ లంచ్కొస్తున్నారు. ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది. అప్పుడు శకుంతల కిచెన్లో వంట చేస్తున్న అంజలి దగ్గరికి వచ్చి, ఏమే అంజలి, మా కిట్టి పార్టీ ప్రెసిడెంట్ హేమ, సెక్రటరీ శాలిని వస్తున్నారు. వాళ్ళు కోట్లకి పడగలెత్తినోళ్ళు. వాళ్ళకి మన పల్లెటూరు పప్పు కూరలు పెడితే నా పరువు బజార్న పడుతుంది. అందుకే నేను చెప్పినట్లే కాంటినెంటల్ ఫుడ్ వండు, అర్థమైందా? అమాయకంగా గరిట తిప్పుతూ అంజలి, అదేంటో కాంటి ఏంటో చెప్పారు కాదమ్మా. అలాగే వండుతాను. ఇంతకీ ఏమండమన్నారు? కళ్ళు చెవులు తెరుచుకుని వాళ్ళకి డైట్ పిచ్చి. ముందుగా తాగడానికి టొమాటో సూపు, తినడానికి వెజిటబుల్ సలాడు, మెయిన్ కోర్సుగా వైట్ సాస్ పాస్తా చేయాలి. పాస్తా ప్యాకెట్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. అందులో చీజ్ ఎక్కువే. పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకు. సూపు, సలాడు, వైట్ సాస్ పాస్తా అంతే కదత్తమ్మా. ఇరగా తీస్తానులేండి. మా ఊర్లో తినడానికి నేనే వంటలు చేసేదాన్ని. మీరెళ్ళి ముస్తాబా వండతమ్మా. అప్పుడు శకుంతల వెళ్ళిపోతుంది. అంజలి ఫ్రిడ్జ్ మీదున్న పాస్తా ప్యాకెట్ తీసి చూస్తుంది. అందులో ఉన్న పాస్తా ముక్కలు వంకలు తిరిగుంటాయి. అప్పుడు అంజలి తల్లో తాను, ఏందివి గొట్టల్లాగా పురుగుల్లాగా వంకర్లు తిరుగున్నాయి. పిచ్చి పట్టకపోతే ఈ పట్నం వాళ్ళు వీటి కూడా తింటారా? సరే, వైట్ సాస్ అంటే కదా, అంటే తెల్లగా ఉండే గుజ్జు లాంటిది. పల్లెటూరు స్టైల్లో దుమ్ము దులిపేస్తా అలా అనుకుంటూ గంట తర్వాత కాలింగ్ బెల్ మోగుతుంది. ఖరీదైన చీరలు, పెద్ద పెద్ద కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మిస్సెస్ హేమ, మిస్సెస్ శాలిని ఎంట్రీ ఇస్తారు. శకుంతల వాళ్ళని సాదరంగా రిసీవ్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. హే శకుంతల, నీ ఇల్లు చాలా బాగుంది. బట్ ఈ ఇంట్లో ఏదో విచిత్రమైన వాసన వస్తుంది. ఏంటి, ఫెనాయిల్ కి బదులు ఇంగువ ఆవాలు వేసి ఇల్లు తుడిచావా ఏంటి? శకుంతల కవర్ చేసుకుంటూ, నో హేమా, అది మా కోళ్ళు మీకోసం స్పెషల్గా ఇటాలియన్ కుజిన్ తయారు చేస్తుంది. దాని అరోమానే ఇది. అంజలి, బయటకు రా. అలా అనగానే అంజలి ఒక ట్రేలో 3 పెద్ద బౌల్స్ పట్టుకొని నవ్వుతూ వస్తుంది. అర్చన వీడియో తీయడానికి కెమెరా ఆన్ చేస్తుంది. నమస్కారం పెద్దమ్మలు, ఇదిగోండి అత్తమ్మ చెప్పినట్లే వేడి వేడి టొమాటో సూప్ తెచ్చాను, తాగండి. వావ్, కలర్ చాలా డార్క్ గా థిక్గా ఉంది. ఇందులో ఏమేమి వేసావు అంజలి? ఆలివ్ ఆయిల్ వాడావా? ఆలు ఆయిలా? అదెందుకండి, మన వంట నూనె వాడాను. 4 నాటు టొమాటోలు, గుప్పెడు చింతపండు, 2 చెంచాల కారం, అంత మిరియాలు పొడేసి బాగా మరగబెట్టి లాస్ట్లో వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చితో పోపు పెట్టాను. దీన్ని మా ఊర్లో మిరియాల చారు అంటారు. మీరు సిటీలో సూప్ అంటారని అత్తమ్మ చెప్పింది. వాట్, సూప్లో ఎండుమిర్చి పోపేసావా? శకుంతల కళ్ళు పెద్దవి చేసి అంజలి వైపు కోపంగా చూస్తూ, హేమా, అది కాదు, మా కోడలు జోక్ చేస్తుంది. ఇండియన్ స్టైల్ సూప్ అన్నమాట. టేస్ట్ చేయండి. అప్పుడు హేమ, శాలిని కొద్దిగా సూప్ స్పూన్తో తాగుతారు. ఆ మిరియాలు కారం ఘాటుకి ఇద్దరికి ఒకేసారి పొలమారి అని భయంకరంగా దగ్గుతారు. వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లొచ్చేస్తాయి. హేమ దగ్గుతూ ముఖం ఎర్రగా మారిపోయి, వాటర్ వాటర్, ఓ మై గాడ్, నా గొంతులో మంటలు కాలిపోతున్నా. ఇది సూప్ కాదు, ఇట్స్ అన్ యాసిడ్. అయ్యో గ్లాసులో నీళ్లున్నాయి, తాగండి. అంజలి, దేవుడి దేవాల నెక్స్ట్ ఐటమ్ సలాడ్ కదా, అందులో వండడానికి ఏమీ లేదు. అదైనా తీసుకురా పోవే. సలాడ్ నేనెప్పుడూ రెడీ చేశానమ్మా అంటూ అంజలి మరో ట్రేని తీసుకొస్తుంది. ఇందులో డైట్ కి సరిపోయి అన్ని పచ్చి కూరగాయలే ఉన్నాయి. అలా అనుకుంటూ అంజలి వాళ్ళ ముందు ప్లేట్స్ పెడుతుంది. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు అన్నీ కలిపి వాటి మీద నిమ్మకాయ పిండి, దానిపైన ఎర్రటి ఆవకాయ పచ్చడేసి కలిపుంటుంది.
శాలిని ఆ ప్లేట్ చూసి భయంతో వణికిపోతూ, ఏంటిది? సలాడ్ మీద రెడ్ కలర్ బ్లడ్ లాగా ఏముంది? మయోనైజ్ లేదా? మాయరోగం ఎందుకండి? సలాడ్ చప్పగా ఉంటుందని అందులో 4 చెంచాల మన భీమవరం ఆవకాయ పచ్చడి లేదు, దాన్ని కలిపి ఆవకాయ సలాడ్ చేశాను. సూపర్ స్పైసీగా ఉంటుందనుకోండి, తినండి. శకుంతల గుండె పట్టుకొని కుర్చీలో కూలబడి, అయిపోయింది, నా కిట్టి పార్టీ ప్రెసిడెంట్ పదవి ఈ రోజుతో ఊడిపోయింది. ఏవే అంజలి, నిన్ను సలాడ్ అడిగితే ఆవకాయ కలిపి తెచ్చావా? హేమ కోపంగా లేచి నిలబడి, శకుంతల, మమ్మల్ని అవమానించడానికి ఈ లంచ్ అరేంజ్ చేసావా? ఆ సూప్ తాగితే నా గొంతు పోయింది. ఈ సలాడ్ తింటే మా పేగులు కాలిపోతాయి. మేము వెళ్ళిపోతున్నాం. అయ్యో పెద్దమ్మలు, ఆగండి. మెయిన్ కోర్స్ తినకుండా వెళ్ళిపోతే ఎలా? వైట్ సాస్ పాస్తా రెడీగా ఉంది, ఇప్పుడే తెస్తాను. అలా అని అంజలి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పెద్ద గిన్నెతో వైట్ సాస్ పాస్తా తీసుకుని టేబుల్ మీద పెడుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అర్చన ఏమో వీడియో తీస్తూ జూమ్ చేసి, వాట్ ద హెల్ వదినా, పాస్తాకి పోపేంటి? అందులో పచ్చిమిర్చి, ఆవాలు, కరేపాకు కనిపెడుతున్నాయి. శకుంతల తల కొట్టుకుంటూ, అంజలి నిజం చెప్పి సవ్వే, ఇది పాస్తానా లేక దద్దోజనమా? అత్తమ్మా, వైట్ సాస్ అంటే నాకు తెలియక ఆ పాస్తా గొట్టాన్ని బాగా ఉడకబెట్టి అందులో గడ్డ పెరుగు, కొంచెం పాలు పోసి కలిపేశాను. ఊరికే పెరుగనలా ఉంటే బాగోదని లైట్గా పచ్చిమిర్చి, ఆవాలు, మినపప్పేసి గుమ్మ గుమ్మలాడి పోపు పెట్టాను. మీరు అడిగిన చీజ్ బదులు పైన కొంచెం నెయ్యేశాను. ఇదండి మన పల్లెటూరి పెరుగు పాస్తా, తిని చూడండి. రాఘవయ్య పేపర్ చదువుతూ పెద్దగా నవ్వుతాడు. ఇటలీ వాళ్ళు ఈ పెరుగన్నం పాస్తాను చూస్తే వాళ్ళ దేశంలో ఏడ్చుకుంటూ గోదావరి దూకి దేవుడి దగ్గరికి పోతారు. హేమ కోపంతో రగిలిపోతూ, ఇట్స్ ఎనఫ్ శకుంతల, నీ కోడలు మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తోంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ముందు నాకు తాగడానికి ఏదైనా కూల్ డ్రింక్ ఇవ్వు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. కూల్ డ్రింక్ ఎందుకండి? జలుబు చేస్తుంది. మా అత్తమ్మ కోసం నేను చేసిన ఒక ఎనర్జీ డ్రింక్ ఫ్రిడ్జ్లో ఉంది, అది తెస్తానుండండి. అలా అని అంజలి లోపలికి పరిగెత్తుతుంది. శకుంతల గట్టిగా అరుస్తూ, వద్దు హేమా, పారిపో. అది తెచ్చేది ఎనర్జీ డ్రింక్ కాదు, పచ్చి కోడిగుడ్డు వెల్లుల్లిపై కలిపిన భయంకరమైన నాటు కషాయం. నిన్న దాగి నేను చాలాసేపు నా చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాను. పారిపోండి, పారిపోండి. అప్పుడు శకుంతల మాటలు వినగానే హేమ, శాలిని తమ ఖరీదైన హ్యాండ్ బ్యాగులు పట్టుకొని, ఓ మై గాడ్ అంటూ ప్రాణభయంతో మెయిన్ డోర్ వైపు పరిగెత్తుతారు. సరిగ్గా అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన అరుణ్ డోర్ తీస్తాడు. హేమ, శాలిని అతన్ని గుద్దుకొని కంగారుగా బయటకు పారిపోతారు. అరుణ్కేమో అంతా అయోమయంగా ఉంటుంది. ఏమైంది మమ్మీ? వాళ్ళెవరు? దొంగలా? అలా పారిపోతున్నారేంటి? ఏడుస్తూ నేల మీద కూర్చొని శకుంతల, దొంగలు కాదురా నాయనా, నా కిట్టి పార్టీ ఫ్రెండ్స్. నీ పెళ్ళం దెబ్బకి వాళ్ళిద్దరికి ఇటలీ అంటేనే భయం పుట్టేలా చేసింది. ఈ జన్మకి వాళ్ళ నా మోకం చూడర్రా. అంజలి చేతిలో కాషాయం గ్లాస్తో వచ్చి, ఏవండి, వాళ్ళేంటి పాలు తాగే పిల్లల్లాగా పాస్తా తినకుండా పారిపోయారు? కనీసం ఈ గుడ్డు కాషాయమైనా ఇచ్చినండి, వాళ్ళకి బలం వస్తుంది. అరుణ్ ఆ కాషాయం వాసనకి ముక్కుకు మూసుకొని, అంజలి, దయచేసి ఆ గ్లాస్ కింద పెట్టు. నా బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇప్పుడు 10,000 కూడా లేవు అంజలి. ఇప్పుడు వాళ్ళకి సారీ చెప్పి ఏదైనా 5 స్టార్ హోటల్కి తీసుకెళ్లాలంటే నేను కిడ్నీ అమ్ముకోవాలి. అయ్యో, హోటల్ ఎందుకండి? ఈ పెరుగు పాస్తలో కొంచెం ఊరగాయ నంచుకుంటే అమృతల్లాగా ఉంటుంది కదా. మీరు రండి, మనం తిందాం. అలా ఉండగా హై క్లాస్ గెస్ట్లని పెరుగు పాస్తాతో తరిమి కొట్టిన అంజలి నెక్స్ట్ ఎపిసోడ్లో శకుంతల వాడే ₹1,00,000 ఇంగ్లీష్ మేకప్ కిట్ని పల్లెటూరి స్టైల్లో ఎలా నాశనం చేసిందో చూడాలంటే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ 8 వరకు వేచి చూసేద్దాం. రంగాపురం ఊరి చివర ఉన్న ఒక పెద్ద పెంకుటిల్లులో రాఘవయ్య, శకుంతల దంపతులు, వాళ్ళొక్కగానొక్క కొడుకు అరుణ్, కూతురు రాధిక ఉంటారు. అరుణ్కి ఇటీవలే అంజలితో వివాహం జరిగింది. అది డిసెంబర్ నెల. తెల్లవారుజామున 6 గంటలు కావస్తున్నా బయట ఇంకా చిమ్మ చీకటిగానే ఉంది. కిటికీల నిండా పొగమంచు దట్టంగా అలుముకుంది. ఆ రోజు ఉదయం
అంజలి తన గదిలో నిద్రలేచి వంటింట్లోకి వెళ్లి కాఫీ పెడుతోంది. అంతలోనే శకుంతల వంటింట్లోకొచ్చింది. ఏమ్మాయ్ అంజలి, అప్పుడే లేచావా? టైం ఎంతయింది? 6 అవుతోంది అత్తయ్య గారు. మీకు కాఫీ పెడుతున్నాను. 6కి లేవడాన్ని లేవడమంటారా అమ్మా? మా కాలంలో అయితే కోడి కోయకముందే లేచి కళ్ళాబిజల్లి ముగ్గులేసి స్నానాలు చేసేవాళ్ళం. ఈ కాలం పిల్లలకి అన్నీ ఆలస్యమే. అలా కాదత్తయ్య గారు, బయట మంచు చాలా ఎక్కువగా ఉంది. తలుపు తీస్తేనే చలి విపరీతంగా వస్తోంది. అందుకే కాస్త ఆలస్యమైంది. రేపటినుంచి త్వరగా లేసేస్తాను. సరేలే, ఆ కాఫీ ఏదో త్వరగా ఇవ్వు. చలికి ప్రాణం పొయ్యేలా ఉంది. అన్నట్టు ఈరోజు పని మనిషి రాలేదే, అంట్లన్నీ నువ్వే దోమయ్యాలి. అలాగే అత్తయ్య గారు. అంజలి కాఫీ కలిపి అత్త, మావయ్య, రాఘవయ్య గారికి ఇచ్చింది. ఏమే శకుంతల, పాపం కోడలి పిల్ల ఇంత చలిలో ఆ చల్లటి నీళ్లతో ఒంట్లు ఎలా దవ్వుతుంది? కాస్త వేడి నీళ్ళు కాచివ్వచ్చు కదా. ఏవండి, మీకేమైనా మతిపోయిందా? అంట్లు దావడానికి వేడి నీళ్ళ? గ్యాస్ వృధా కాదా? అయినా ఆడపిల్లన్నాక ఆ మాత్రం ఓపికండాలి. మనం మాత్రం చలికాలంలో పనులు చేయలేదా? మనకేమైనా గీజలున్నాయా అప్పట్లో? అది కాదు శకుంతల, తనింకా చిన్నపిల్లే. పైగా సిటీలో పెరిగింది. ఇక్కడ చలికి అలవాటు పడలేదు కదా. అలవాటు పడాలి మరి, లేకపోతే సంసారం ఎలా చేస్తుంది? మీరు నోరు మూసుకొని పేపర్ చదవండి, లేనిపోనివన్నీ నేర్పించకండి. అంజలి వంటింట్లో ఉండి ఇదంతా వింటోంది. తనకి బాధేసినా బయట పడకుండా పని చేసుకుంటోంది. కాసేపటికి అరుణ్ లేచొచ్చాడు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నానా. రా నాయనా రా. అరుణ్, ఇదిగో వేడి వేడి కాఫీ తాగు. అరుణ్ కాఫీ తాగుతూ ఉండగా రాధిక తన గదిలో నుంచి బద్ధకంగా బయటకొస్తుంది. అమ్మో, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. అమ్మా, నాకు కాఫీ బెడ్రూంలోకి పంపించమన్నాను కదా. అంజలి వదిన ఇంకా తీసుకురాలేదేంటి? ఇదిగో రాధిక కాఫీ. ఏంటి వదినా, కాఫీ ఇంత చల్లగా ఉంది? వేడిగా లేకపోతే ఎలా తాగుతారు? వేడిగానే ఉంది కదా రాధిక. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అమ్మా చూడు, వదిన ఎలా మాట్లాడుతుందో. అంజలి, ఆడపడుచు అడిగింది చేసి పెట్టక ఎదురు సమాధానాలెందుకు నీకు? ఎల్లి మళ్ళీ వేడి చేసుకొని తీసుకురా. సరే అత్తయ్య గారు. అంజలి మళ్లీ వంటింట్లోకెళ్ళింది. ఇది గమనించిన అరుణ్ కలగు చేసుకున్నాడు. రాధిక, నువ్వు కూడా వెళ్ళి చేసుకోవచ్చు కదా. వదిన పొద్దున్నే లేచి అందరికి అన్నీ చేస్తోంది. అప్పుడు రాధిక బొంగమూతి పెట్టి, చూసావా అమ్మా, అన్నయ్య వదినకే సపోర్ట్ చేస్తున్నాడు. నాకు చలేస్తుంది కదా, నేను చిన్నదాన్ని కదా. నువ్వు ఊరుకో రాధిక. అరుణ్, నువ్వు పెళ్ళాంచాటు మొగాళ్ళ తయారవ్వకు. చెల్లి అంజలిని చిన్న మాట అంటే నీకెందుకంత కోపం వస్తోంది? కోపం కాదమ్మా, న్యాయం మాట్లాడుతున్నాను. సరేలే నీ న్యాయాలు. ముందు స్నానం చేసి రెడీ అవ్వు, టిఫిన్ చెయ్యాలి. ఆ రోజు మధ్యాహ్నం బయట ఎండ కాస్త వచ్చింది, కాని చల్లగాలి మాత్రం తగ్గలేదు. అంజలి పెరట్లో బట్టలు ఉతుకుతోంది. రాధిక అక్కడికొచ్చింది. చేతిలో స్వెటర్లు పట్టుకోనుంది. వదినా, ఈ 2 స్వెటర్లు కూడా ఉతికేవా? రేపు నేను ఫ్రెండ్స్తో బయటికెళ్ళాలి, ఇవి వేసుకొని వెళ్తాను. రాధిక, ఇప్పటికే చాలా బట్టలున్నాయి. పైగా ఉన్ని బట్టలు ఉతకాలంటే చేతులు నొప్పులు పుడుతున్నాయి. రేపు ఉతుకుతానులే. ప్లీజ్ వదినా, రేపే కావాలంటున్నాను కదా. నువ్వు ఎలాగో ఉతుకుతున్నావు, ఇంకో 2 ఉతికితే ఏం పోతుంది? రాధిక, ఉన్ని బట్టలు ఆరడానికి టైం పడుతుందమ్మా. ఈ చలికి రేపటి కారవు. కావాలంటే వేరే వేసుకెళ్ళు. అంటే నువ్వు ఉతకవన్నమాట. సరే, అమ్మకు చెప్తానుండు. రాధిక కోపంగా లోపలికెళ్ళిపోయింది. కాసేపటికి శకుంతల గట్టిగా అరుచుకుంటూ బయటకొచ్చింది. ఏమే అంజలి, ఆడపడుచు ముచ్చటపడి 2 బట్టలు ఉతికి పెట్టమంటే లెక్కలు చెప్తున్నావట. నువ్వేమైనా మహారాణివా? ఆ మాత్రం పని చేయలేవా? అత్తయ్య గారు, నా చేతులు చూడండి ఎలా అయ్యాయో. పొద్దున్నే చన్నీళ్లతో అంట్లు తోమాను, ఇల్లంతా తుడిచాను. ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నాను, చేతులు పగిలిపోతున్నాయి. అందరికి పగులుతాయిలే, గ్లిజరిన్ రాసుకో, తగ్గిపోతుంది. అంతేగాని పని ఎక్కొట్టడానికి మాత్రం సాకులు చెప్పకు. ఆ స్వెటర్లు ఉతికి ఆరేయ్. అంజలికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఏడ్చినా లాభం లేదని తెలుసు. తన తెలివితేటలతో దీనికి పరిష్కారం వెతకాలనుకునింది. అప్పుడు అంజలి మనసులో, వీళ్ళకి ఎదురు చెప్పి లాభం లేదు. పని చేస్తూనే నా పద్ధతిలో సమాధానం చెప్పాలి. సాయంత్రం అయింది. అరుణ్ ఆఫీస్ నుంచి వచ్చాడు. అంజలి చేతులు చూసి కంగారు పడ్డాడు. అంజలి, ఏంటి నీ చేతులు ఇలా అయిపోయాయి? దద్దులు కూడా వచ్చాయి. ఏం లేదు అరుణ్, చలిలో పనిచేశాను కదా, పగిలాయి అంతే.
అమ్మని అడగలేకపోయావా వేడి నీళ్ళు ఇవ్వమని? అడిగాను అరుణ్, కానీ గ్యాస్ అయిపోతుందట. అరుణ్ కోపంగా హాల్లోకెళ్ళాడు. అమ్మా, అంజలి చేతులు చూసావా? పని మనిషి రాకపోతే వేరెవరైనా పెట్టొచ్చు కదా. తన్నిలా బాధ పెట్టడం అవసరమా? అయ్యో అరుణ్, నేను వద్దన్నా తనే చేస్తాననిద్దిరా. అత్తయ్య గారు నాకు పనులంటే ఇష్టము, నేర్చుకుంటాను అని తనే ముందుకొచ్చిందిరా. ఇప్పుడు నీ దగ్గర నా మీద ఫిర్యాదులు చేస్తోందా? అంజలి అక్కడికొచ్చింది. లేదరుణ్, అత్తయ్య గారు చెప్పింది నిజమే, నేనే చేస్తానన్నాను. మీరు అనవసరంగా గొడవ పడకండి. అంజలి మాటలకి శకుంతల ఆశ్చర్యపోయింది. తన మీద చాడీలు చెప్తుందనుకుంటే అంజలి ఇలా మాట్లాడిందేంటి అని ఆలోచనలో పడింది. సరే, కానీ రేపటి నుంచి అంజలి చన్నీళ్ళలో బట్టలు ఉతకూడదు. నేను గీజర్ రిపేర్ చేయిస్తాను, లేదా వేడి నీళ్లు కాచుకోవడానికి ఎలక్ట్రిక్ రాడ్ తెస్తాను. సరేరా, నీకు పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువైపోయిందిలే. రాత్రి భోజనాల సమయం. అందరూ కూర్చున్నారు. రాధిక మళ్ళీ మొదలుపెట్టింది. వదినా, కర్రీలో ఉప్పు తక్కువైంది, అస్సలు రుచే లేదు. అవును, అంజలికి ఈ మధ్య వంట మీద శ్రద్ధ తగ్గినట్టుంది. ఎప్పుడు ఆ డిగ్రీ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే వంట ఎవరు చేస్తారు? అత్తయ్య గారు, నాకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, అందుకే ఖాళీ దొరికినప్పుడల్లా చదువుకుంటున్నాను. చదివి ఏం చేస్తావు వదినా? ఎలాగో ఇంట్లో గరిటె తిప్పడమేగా. గరిటె తిప్పడానికైనా తెలివితేటలు కావాలి కదా రాధిక. ఏది ఎంత వెయ్యాలో, ఎంత ఉడికించాలో తెలియాలంటే చదువు, సంస్కారం రెండూ ఉండాలి. చదువుకున్న వాళ్ళు వంట చేస్తే ఆ రుచిలో ఆరోగ్యం కూడా ఉంటుందమ్మా. రాధిక నోరు మూసుకుంది. అంజలి ఇచ్చిన కౌంటర్కి రాఘవయ్య గారు చిరునవ్వు నవ్వారు. బాగా చెప్పావమ్మా అంజలి, నువ్వు బాగా చదువుకో. ఈ ఇంటి పనులు ఎప్పుడు ఉండేవే, పరీక్షలు ముఖ్యం. చాలండి మీ సమర్థింపులు. రేపు మా చుట్టాలొస్తున్నారు. అంజలి, రేపు ఉదయాన్నే లేచి పులిహోర, గారెలు, పాయసం చెయ్యాలి. చదువు పేరు చెప్పి గదిలో కూర్చోబాకు. అలాగే అత్తయ్య గారు. మరుసటి రోజు ఉదయం బయట చలి మరింత పెరిగింది. ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోయింది. అంజలికి జ్వరం వచ్చినట్లు ఒళ్ళు వేడిగా ఉంది. అయినా సరే అత్తగారు చెప్పారని లేచింది. వంటిట్లోకెళ్తుంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు శకుంతల ఎదురుపడింది. ఏంటంజలి, మొహం అలా ఉంది? కొంచెం జ్వరంగా ఉంది అత్తయ్య గారు. అబ్బా, చుట్టాలొస్తున్నారంటే చాలు ఏదో ఒక రోగం వస్తుంది నీకు. సరేలే, ఓ పారాసిటమాల్ వేసుకొని పని కానిచ్చేయి. వాళ్ళెళ్ళాక పడుకుందూలే గాని. అంజలి మౌనంగా టాబ్లెట్ వేసుకుని పనిలో పడింది. రాధిక అక్కడికొచ్చి చూస్తూ నిలబడింది. వదినా, గారెలు బాగా కరకరలాడాలి, మెత్తగా ఉంటే నాకు నచ్చవు. రాధిక, కాస్త పిండి కలపడానికి సాయం చేస్తావా? నాకు తల తిరుగుతోంది. అమ్మో, నా వల్ల కాదు, నా చేతులు పాడైపోతాయి, పైగా నాకు చల్లేస్తోంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంజలికి కోపం వచ్చినా తన లక్ష్యం గుర్తు వచ్చింది. ఎలాగైనా ఈ డిగ్రీ పూర్తి చేయాలి, వీళ్ళకి నా విలువేంటో తెలియజేయాలి అనుకునింది. తన ఓపికే తన ఆయుధమని నమ్మింది. అంజలి కష్టపడి పని పూర్తి చేసింది. చుట్టాలొచ్చారు. అందరూ అంజలి చేసిన వంటలు తిని మెచ్చుకుంటున్నారు. అప్పుడు చుట్టాలొక ఆవిడ, అమ్మా శకుంతల, నీ కోడల చేతిలో అమృతం ఉందే, గారెలు భలేగా ఉన్నాయి. ఇంత చిన్న వయసులో ఎంత బాగా వంట చేయడం అంటే గ్రేటే. ఏదోలే వదినా, నేను దగ్గరుండి జయించను కాబట్టి అలా వచ్చాయి, లేకపోతే దానికేమొచ్చు. ఏమ్మా అంజలి, ఏమైనా చదువుతున్నావా? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానా ఆంటీ. ఏదో చదువుతోందిలేండి, పాస్ అయితే గొప్పే. పనులు చేస్తూనే చదువుకుంటున్నాను ఆంటీ. అత్తయ్య గారు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అవునా శకుంతల, నువ్వు చాలా మారావే. కోడల్ని చదివిస్తున్నావా? చాలా మంచిదానివి. శకుంతలకి ఏం చెప్పాలో తెలియక బలవంతంగా నమ్మింది. ఆ రాత్రి అంజలి గదిలో చదువుకుంటోంది. అప్పుడు అరుణొచ్చాడు. అంజలి, నీకు జ్వరంగా ఉంది కదా, ఇంకా చదువుతున్నావేంటి? పడుకో. రేపే ఎగ్జామ్ అరుణ్. ఈ ఒక్క రాత్రి కష్టపడితే రేపు ప్రశాంతంగా రాయొచ్చు. నీ ఓపిక్కి మెచ్చుకోవాలంజలి. అమ్మా రాధిక నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా నువ్వొక్క మాట కూడా అనట్లేదు, పైగా వాళ్ళని వెనకేసుకొస్తున్నావు. అరుణ్, గొడవ పడితే సమస్య పెద్దదవుతుంది. అదే ఓపిగ్గా ఉంటే ఎప్పటికైనా వాళ్లే మారతారు. అయినా నా లక్ష్యం డిగ్రీ పాస్ కావడం. ఈ చిన్న చిన్న వాటికి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోను. మరుసటి రోజు పరీక్ష రాసి వచ్చింది అంజలి. చాలా బాగా రాశానని అరుణ్కి చెప్పింది. రోజులేమో గడుస్తున్నాయి. చలి ఇంకా తగ్గలేదు. కొన్ని వారాల తర్వాత డిగ్రీ ఫలితాలొచ్చాయి.
అంజలి సంతోషంగా నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. శభాష్ అమ్మా అంజలి, చాలా సంతోషం తల్లి. కంగ్రాట్స్ అంజలి, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. రాధిక కూడా మనసులో సంతోషించింది, కానీ బయటకు మాత్రం చెప్పలేదు. ఎందుకంటే అంజలి రాసిచ్చిన ప్రాజెక్టు వల్లే తనకు కూడా మంచి మార్కులు వచ్చాయి. పాస్ అయితే అయ్యిందిలే, ఇక డిగ్రీ వచ్చింది కదా అని ఉద్యోగం చేస్తారంటే మాత్రం కుదరదు. ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? అత్తయ్య గారు, చదువుకున్నది ఉద్యోగం చేయడానికే కదా. అవన్నీ కుదరవమ్మా. ఈ ఇంట్లో ఆడవాళ్ళు బయటకెళ్లి ఉద్యోగాలు చేయడం మా వంశంలోనే లేదు. అంజలి ముఖంలో నవ్వు మాయమైంది. రాఘవయ్య గారు ఏదో అనబోతుంటే శకుంతల కళ్లతో వారించింది. మరి అంజలి తన అత్తనెదిరించి ఉద్యోగానికెళ్తుందా, లేక ఒప్పించి ఉద్యోగానికెళ్తుందా? అరుణ్ తన భార్య కోసం నిలబడతాడా? తెలియాలంటే పార్ట్ 2 చూడాలి.